నెలకొన్న వాడు దుమ్ములు చేసిన ఎట్టి కొండమా కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు ఆడకు రప్పించిన వాడు కంచిలోన నుండ తిరగచ్చి నంది మీద కరుణ మంచివాడై కరుణ పాలించిన వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడేవాడు కొండలలో తెలుగు కృష్ణ శాస్త్రి కవితల కృష్ణ వేచలందులెస్సగా తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు కృష్ణదేవరతన త్యాగరాజ కీర్తన కూచిపూడి నర్తన త్యాగరాజ కృష్ణ శాస్త్రి కవితల కృష్ణవేణి పొంగుల పాలలా తేనెలా లెస్సగా తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు పాలలా తేనెలా తేట తేట తెలుగు సమస్త పాపముగ వినాశ యాకుందేందు తుషారధారధవళ శుభ్రవస్త్రాన్విత ఎంటర్ చేసాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ಅನುಭವದ ಅಲ್ಲಿಗಲು ಗಿಲ್ಲಿ ಚೆಲಿಮಿಗಿ ನೆಲವೈನ ಸದು
నో 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 నో. సో అందరూ దయచేసి కూడా సార్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి అందరూ దయచేసి కూడా మీకోసం కేటాయించినటువంటి కుర్చీలలో కూర్చోవలసిందిగా కోరుచున్నానండి. సో అది మనకి బాగుంటుంది కానీ చూసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఇంకా వచ్చే వాళ్ళకి కూడా అది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా. స్థాయిలో ఉందన్నమాట. ఎస్ సార్, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. కానీ వీళ్ళందరూ మనకి సపోర్ట్ చేస్తారు, వారి ఆనందం ఆకాశాన్ని అంటుతూ ఉన్నది. మేము చెప్పినట్లు వింటారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. పిల్లలు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు హ్యాపీగా ఉన్నారా లేదు? ఈరోజు పరిగెడుతున్నారే. సో దయచేసి ఎవరు కూడా అటు ఇటు తిరగండి. సో మీకోసం కేటాయించినటువంటి జరుగుతుంది, ఉచితంగా యోగాని ఈ సమాజానికి అందించడం జరుగుతున్నది. వారు ఒక 5 నిమిషాలు ఇప్పుడు యోగా గురించి మనకి వివరిస్తారు. అందరికీ నమస్కారం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మన తల్లిదండ్రులు మన అభివృద్ధిని ఎంత కోరుకుంటారో, ఎంత ఆనందిస్తారో, వాళ్ళ శ్వాస ధ్యాస అంతా కూడా మన మీద ఎలా పెట్టేసి వాళ్ళ పంచి ప్రాణాలు మనతో ఉంచుతారు. అలాగే మన గురువు గారులు కూడా మన యొక్క అభ్యున్నతికి వారి సాయశక్తులా మన తల్లిదండ్రులలాగానే భావిస్తూ వారు ఆ విధంగా మనల్ని ముందుకు తీసుకువెళ్తూ మనకి అంటే వారు పరలోకానికి పయనమటం జరిగింది. వారిని కూడా మనం స్మరించుకుంటూ ఒక్క నిమిషం పాటు మన వారికి శ్రద్ధాంజలి ఘటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా లేచి నిలబడాల్సిందిగా మనవి. వారి శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం. మనము శరీరం బాగుంటేనే మనం ఏదైనా చేయగలము. ఇప్పుడు మన మిత్రులు చాలామంది ఆరోగ్యం సరిగా లేక చాలామంది రాలేకపోయారు. సో మనము ఆరోగ్యం ఎప్పటికప్పుడు కూడా ఆరోగ్యాన్ని మనం ఒక గంటన్నర కేటాయించి మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకోవాలండి. మనం అన్ని పంచగలం, సంపదలన్నింటినీ పంచగలం, కానీ ఆరోగ్యాన్ని మాత్రం ఎవరికి వారిదే, ఎవరి అంతా మనది. అనారోగ్యంతో ఉన్నప్పుడు జీవితాన్ని ఆస్వాదించలేము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి. దీన్ని మనం క్రమం తప్పకుండా చేసుకోవాల్సి అంతా కూడా ఇప్పుడు 3 తినాల్సిన భోజనం 5 తిన్నారనుకోండి, వాళ్ళు ఎలా నీరసించిపోతారో మన శరీరం తెలుసుకున్నాం సరదాగా. ఇప్పుడు మన అందరం కూడా బ్రహ్మాండ ఆనందం ఉన్నాము. ఒకసారి అందరం కూడా కొద్ది పెద్దగా ఒక 2 నిమిషాల పాటు నవ్వే ప్రయత్నం చేద్దామండి. శ్వాస తీసుకోండి, అందరూ చాలా డబ్బులు తగ్గుతాయి. తీసుకోండి, నవ్వండి, అందరు నవ్వండి, దయచేసి నవ్వాలి. మీకు ఆరోగ్యం కుదపెడుతుందండి, చాలా డబ్బులు తగ్గుతాయి. నవ్వాలి, నవ్వండి. చేతులు పైకెత్తండి, దయచేసి అందరు చేతులు పైకెత్తండి, నవ్వండి. దొడ్డపాటి సాంబశివరావు గారు మాట్లాడారు కదా, ఎంతమందికి ఆరోగ్యం కావాలి? ఇక్కడ ఆరోగ్యం ఎంతమందికి కావాలి? ఎవరు కొద్దా డబ్బులే కావాలా? చూడండి, ఎవరు చేతులు ఎత్తట్లేదు. ఆరోగ్యం ఎంతమందికి కావాలంటే ఎవరో చేతులు ఎత్తట్లేదు. చాలా తక్కువ మంది ఎత్తారు. ఆరోగ్యం ఎంతమందికి కావాలంటే చాలా తప్పకుండా నా కోరిక తీరుస్తారా? అలా అయితే సార్ మరి ఒక్కొక్క సార్ మేము ఆడవాళ్ళం, మేమే ఫస్ట్ ఆడవాళ్ళని ఇక్కడికి వచ్చి మీ యొక్క పేరు, మీరు ఎక్కడ ఉంటున్నారు, మీరు ఏం చేస్తున్నారు మాతో పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. జస్ట్ 3 ముక్కలు. మీ పేరు, ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా 1950 నుండి 1950 సంవత్సరాలు ఉన్నటువంటి సో ఎవరైనా ఉంటే ఒక్కసారి నా కోసం 50 మళ్ళీ రాదు, ఈ అవకాశం కూడా మళ్ళీ రాదు. సో దయచేసి అర్థం చేసుకుంటారని, అన్నిత భావించకుండా మాకు కోఆపరేట్ చేస్తారని భావిస్తున్నాను. 1950 నుంచి పరిచయం. మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మిమ్మల్ని చూస్తాం, అందరూ చూస్తారు. మీ ఆశీస్సులు తప్పకుండా ఒక్కసారి మీ హర్షధ్వానాలతో ఎవరైనా ఉంటే వారిని ఆహ్వానించండి. అందరూ చప్పట్లతో ఆహ్వానిద్దాం. ఒక్కసారి అసలు ఉన్నారా ఎవరైనా? గట్టిగా గట్టిగా క్లాప్స్ కొట్టాలి. సంవత్సరాల వజ్రోత్సవం అండి ఇది. 75 సంవత్సరం బిఫోర్ కి వినిపించాలి. ఇంకా గట్టిగా గట్టిగా, ఇంకా ఇంకా గట్టిగా. అబ్బాబ్బాబ్బా, నేనే గట్టిగా అరుస్తున్నాను తప్ప గట్టిగా చెప్పట్లేదు. అంటే మీరు ఇచ్చిన అవకాశమే, ఎందుకంటే మీరు మన యొక్క భారతీయ సంస్కృతి మరి అలా గౌరవ
మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు, నిద్దుర మాటున దక్కునిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు, బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు, తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు, నలు దిక్కులు చెరిపేరక్కైవాడు, సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు, మన సూర్యుడు తానై వెలిగినవాడు, ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. రూపాయలు మాత్రమే విన్నాను. ఈ విషయంలో నేను ముందుగా మీకు మనవి చేశాను, దయచేసి ఎవరికి ఆర్గనైజర్స్ అనుకోమాకండి, ఎవరో ఒకరు కొన్ని విషయాలు మాట్లాడాలి మాస్టర్, ఏమనుకోవద్దు. కాబట్టి ఇప్పుడు కాకపోయినా సరే నా మరొకటి, కొంతమంది నేను అడిగినప్పుడు మాకు పిలుపు లేదన్నారు. అవసరం లేదు, మన ఇంట్లో ఒక పెళ్లి మనం చేస్తున్నాం, మన ఫ్రెండ్స్ మనం మర్చిపోతాము, వాళ్ళు వస్తారు, మనం ఆదరిస్తాం. అదేవిధంగా ఆర్గనైజర్స్ చాలా కష్టపడ్డారు, నాకు తెలుసును. సుమారు 2-3 మాసాల నుంచి చాలా ప్రణాళికాబద్ధంగాను అనేక రకాల మీటింగులు పెట్టి కమిటీలు ఏర్పాటు చేసుకుని ఇంటింటికి తిరిగి వాళ్ళు ఎంతో శ్రమపడ్డారు. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు మనం అప్రిషియేట్ చేయాలి. అయితే నా మనం ఏంటంటే, ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. నేను చెప్తున్నాను, నేను ఒకసారి అనుకోని విధంగా తిరుపతి దేవస్థానం వెళ్ళాను. చిన్నారులు ఎవరైతే ఇక్కడ ముందు సీట్లో కూర్చున్నారో దయచేసి నాన్న పెద్దవాళ్ళకి అవకాశం ఇచ్చి మీరు మొట్టమొదటిగా అక్కడ గేట్ దగ్గర ఉన్నటువంటి శిలాఫలక ఆవిష్కరణ జరుగుతుందని, ఆ ఫెన్సింగ్ అది వేసిన దానికి అక్కడ శిలాఫలకం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శిలాఫలక ఆవిష్కరణ అనంతరం మన విద్యార్థుల కోసం నూతనంగా నిర్మించబడినటువంటి సైకిల్ షెడ్ దాని యొక్క ప్రారంభోత్సవం జరుగుతుందండి. అటు నుంచి అటు వెళ్తారు. అక్కడి నుండి మరి ఇక్కడ గౌతమ బుద్ధ విగ్రహం, మరి శాంతిదూత గౌతమ బుద్ధ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రారంభోత్సవం జరుగుతుంది. అనంతరం వారు వచ్చి ఇక్కడ ముందు ఆసీనులు అవుతారు. ఆసీనులైనటువంటి అతిథులందరినీ వేదిక మీదకి పేరు పేరున గౌరవంగా సాదరంగా ఆహ్వానించడం జరుగుతుంది. వారిని వేదిక మీదకి ఆహ్వానించిన అనంతరం
ప్రార్థనా గీతము, జ్యోతి ప్రజ్వలనతోటి అనంతరం అధ్యక్షోపన్యాసం జరుగుతుంది. అధ్యక్షోపన్యాసం అనంతరం మన పాఠశాల హెచ్ఎం గారు వారి యొక్క సంక్షిప్త నివేదికను వారు సమర్పిస్తారు. అనంతరం మన జిల్లా కలెక్టర్ గారు, అక్కడి నుంచి అతిథులు, చివరిలో మన మంత్రివర్యులు వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. దీని అనంతరం కొంతమంది ముఖ్యులకి ఎవరైతే దాతలు ఉన్నారో మరి వారికి ఇక్కడ మన సన్మాన కార్యక్రమం కూడా జరుపుకోవటం జరుగుతుంది. ఆ సన్మాన కార్యక్రమాల అనంతరం మరి మన యొక్క ముఖ్య అతిథులు మంత్రివర్యులందరికీ కూడా మనం సన్మాన కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఇది ప్రోగ్రామ్ కంటిన్యూషన్ ఇలా జరుగుతుంది, ఈ ఆర్డర్లో జరుగుతుంది. ఒకవేళ ఏదైనా మంత్రి గారు వాళ్ళు కనుక ఏదైనా వారికి ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ బిజీలో ముందు వెళ్ళాలని అన్నట్లయితే వారి ప్రసంగాలు ముందుకు రావడం జరుగుతుంది. ఆ వారి ప్రసంగాల అనంతరం దాతలకి సన్మానం కార్యక్రమం చేసిన అనంతరం ప్రోగ్రామ్ మాత్రం కంటిన్యూ అవుతుందండి. ఒకవేళ మంత్రి గారు వాళ్ళు వెళ్ళిపోయినా కానీ ప్రోగ్రామ్ మాత్రం కంటిన్యూ జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇదే డిసిప్లిన్ ఇలానే అందరం కూర్చుని ప్రోగ్రామ్ చివరి వరకు కూడా ఉదయం అంటే మన మధ్యాహ్నం వరకు ఏదైతే ప్రోగ్రామ్ ఉందో అదంతా కూడా సజావుగా జరిగేటందుకు మీరు సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అనంతరం మన మధ్యాహ్న భోజనం విందు కార్యక్రమం ఉంది. ఆ విందు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నారులందరూ ఎంతో ఉత్సాహంగా మరి ఎన్నో రోజులుగా నేర్చుకుంటూ వారి యొక్క ప్రదర్శనని మనకి చూపించడం కోసం వీళ్ళూరుతూ ఉన్నారు. ఆ ప్రదర్శనలు ఉంటాయి. తర్వాత అప్పుడు కూడా మళ్ళీ అక్కడి నుంచి ఇక మొత్తం వేదిక ఇదే పరిచయ కార్యక్రమాలు, మీ అనుభవాలు, మన అందరి అనుభవాలు సాయంత్రం దాకా పంచుకుంటూ ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వబడుతుంది. మాట్లాడడానికి వచ్చేటటువంటి అందరం కూడా మధ్యాహ్నం మనం ఆఫ్టర్ లంచ్ ఈ వేదికని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి సహకరించవలసిందిగా పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాం. మరి కొద్దిసేపట్లో కొద్ది నిమిషాల్లోనే మరి వారు ఇక్కడికి చేరుకోబోతున్నారు. దయచేసి వారు వచ్చేటప్పుడు అందరం కూడా మన హర్షధ్వానాలతో స్వాగతం సుస్వాగతం పలుకుతాం. ఆ వాలంటీర్స్ వాళ్ళకి ప్రేరణలు ఇస్తుందని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మీ యొక్క మా ఆహ్వానాన్ని మన్నించి మీరు విచ్చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆహ్వానం పలుకుతున్నాం. సార్ స్వాగతం సుస్వాగతం సార్. మీ రాక మాకెంతో ఆనందం. మీ యొక్క ఆశీస్సులు కూడా మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ ఒక్కొక్కసారి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మార్చులు, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మార్చులు గారు అయినటువంటి గౌరవనీయులు కొలుసు పార్థసారథి గారు కూడా విచ్చేసి ఉన్నారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. సభ్యులు గౌరవశ్రీ ఎన్నేటి కృష్ణ ప్రసాద్ గారికి స్వాగతం సుస్వాగతం. మాజీ మంత్రి వర్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణ గారికి స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. నగరం మండలం ఎంపీ శ్రీమతి మాధవి ప్రశాంతి గారికి స్వాగతం సుస్వాగతం. విద్యార్థుల వజ్రోత్సవ కమిటీ గౌరవాధ్యక్షులు
భారత్ గారికి కూడా అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యులు మాజీ మంత్రివర్యులు మోపిదేవి వెంకటరమణారావు గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే ఈనాటి కార్యక్రమం గురించి చల్లని ప్రశాంతమైన ఈ బడిలో కుందింసేపైన సహాయకురాలనే ఉత్సాహంతో గౌరవీయులు శ్రీ కత్తెర ఎన్రి కృష్ణ గారు జిల్లా పరిషత్ చైర్మన్ గుంటూరు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు శ్రీ సింగ్ శ్రీనివాస్ గారు డిఈఓ బాపట్ల వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రీమతి బి శ్రీదేవి గారు ఆర్డీఓ రేపల్ల వారిని వేదిక మీద రావాల్సిందిగా సప్రశయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే గౌరవనీయులు డివివి ప్రసాద్ బాబు గారు ఉల్లిపాలెం సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ గౌరవనీయులు నాంచారయ్య గారు తహసీల్దార్ నగర మండలం వారిని కూడా వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే శ్రీ కె కోటేశ్వరరావు గారు ఎంఈఓ 1 నగర మండలం. అలాగే శ్రీ బి వీరాంజనేయరావు గారు ఎంఈఓ 2 నగర మండలం. గౌరవీయులు శ్రీమతి వై రాజేశ్వరి గారు హెచ్ఎం జిల్లా పరిషత్ హై స్కూల్ ఉల్లిపాలెం రాజేశ్వరి మేడం గారు కూడా హెచ్ఎం గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే శ్రీమతి మాగంటి ప్రశాంతి చైర్పర్సన్ మాగంటి ప్రశాంత్ గారు చైర్పర్సన్ తల్లిదండ్రుల విద్యార్థుల కమిటీ చైర్పర్సన్ మాగంటి ప్రశాంత్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ వసంతం వీర్రాఘవయ్య గారు గౌరవాధ్యక్షులు మన వజ్రోత్సవ కమిటీ ప్రముఖ వైద్యులు వారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ వసంతం వీర్రాఘవయ్య గారు రండి సార్. రావి సాంబశివరావు గారు మద్రాసు సాంబశివరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ వల్లభనేని పిచ్చయ్య చౌదరి గారు వజ్రోత్సవ కమిటీ గౌరవాధ్యక్షులు. అలాగే శ్రీ మాలాది శ్యామీర్ గారు రిటైర్ ప్రొఫెసర్ ఏఎన్యు. మన వజ్రోత్సవ అధ్యక్షులు శ్రీ అల్లపర్తి వేదిక మీద ఆశీనులైనటువంటి అతిథులందరూ గారు నాగరాజు గారు నాగపత్ని గారు శ్రీలక్ష్మి గారు యోగిత గారు సుమనశ్రీ గారు రజనీ గారు విజయలక్ష్మి గారు సంజయ్ గారు విజయలక్ష్మి గారు రజనీ గారు శ్రీదేవి గారు వీరందరూ కూడా వేదిక మీదకి ఉజ్వలంతో మన కార్యక్రమాలు మొదలవుతాయి. సో ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని కూర్చోవలసిందిగా ప్రార్థనా గీతాన్ని మన ముందు ఆలపించడానికి కొమ్మూరి వెంకటేశ్వర గారిని దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా అందరూ దయచేసి మీ స్థలాల్లో కూర్చోవలసిందిగా కోరుచున్నామండి. మన యొక్క ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. యా ఇందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రావృత యా వీణావరదండ మండితకర విభృతిభిః దేవై భగవతి విశేషజాడ్యాపహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. గురుభ్యో నమః. థ్యాంక్ యూ సార్. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతోమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. దీపాన్ని వెలిగించినప్పుడు సకల దేవతలు అక్కడ కొలువై ఉంటారు. అలాగే వజ్రోత్సవ కమిటీ గౌరవాధ్యక్షులు పవిడి మొక్కల వెంకట సాంబశివరావు గారు కెన్యా వారు కూడా ఇచ్చేస్తున్నారు. వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వేదిక మీదకి. అదేవిధంగా పెద్దల గౌరవనీయులు మన అనగాని శివప్రసాద్ గారిని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. పెద్దలు వారిని కూడా తోడుకురా సార్ ప్లీజ్. అలాగే వజ్రోత్సవ కమిటీ గౌరవాధ్యక్షులు డాక్టర్ ముప్పాళ్ళ సాంబశివరావు గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఉన్నారు. వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను.
సాంబశివరావు గారు వసంత వీరాఘవయ్య గారు డాక్టర్ గారిని కూడా వేదికపైకి రావాల్సిన కోరుచున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి అందరూ కూడా మేము ఈ స్థలాల్లో కూర్చోవాలి. థ్యాంక్ యూ. వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మేము ముగ్గురు కూడా మాట్లాడి సన్మానించాల్సిన వాళ్ళని సన్మానించి మేము వెళ్తాము. చాలా సంతోషం, ఎందుకంటే 75 సంవత్సరాల చరిత్ర ఈ స్కూల్కి. ఆ స్కూల్లో ఇంత అద్భుతమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి ఎప్పటికి కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం పెడుతున్నటువంటి ఇక్కడ ప్రధానోపాధ్యాయుల వారికి, అలాగే కానీ అప్పుడు ఇలాంటి సదుపాయాలు ఏమి ఉండేవి కావు. ఈ రోజున విద్యకి ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణ సదుపాయాలతో పాటు అలాగే టీచర్స్ కూడా టెస్ట్ లో పాస్ అయ్యి విద్యను నేర్పించే అర్హత ఉన్నటువంటి స్కూల్ టీచర్లు మాత్రమే ఉంటారు, మీరు గమనించగలరు. అదే ప్రైవేట్ స్కూల్లో పోతే 10th క్లాస్ చదివి పాస్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా టీచర్గా ఉండొచ్చు. కానీ ఇలాంటి గవర్నమెంట్ స్కూల్లో మాత్రమే నిజమైన నైపుణ్య టీచర్లు ఉంటారు. అలాంటి గొప్ప టీచర్లు మీ అందరికీ కూడా ఈరోజు మీకు చదువు చెప్పడం నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఏదైతే 75 సంవత్సరాలు ఈ భూమి ఇవ్వటం, అలాగే అప్పుడు సర్పంచ్ గారు వీరయ్య గారు కూడా ఎలా దీన్ని పైకి తీసుకోవడం, విద్య ద్వారానే ముందుకు తీసుకెళ్ళగలమని చెప్పే ఒక లక్ష్యంతో ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేయడం నిజంగా వారికి ముఖ్యంగా ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణం ఉండాలి, అలాగే ఆరోగ్యవతి పౌష్టికాహారం ఉండాలని చెప్పేసి డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్నం భోజన పథకం పెట్టాలి, అది కూడా క్వాలిటీ ఫుడ్ పెట్టాలి. నిజంగా చాలా సంతోషమైనటువంటి వాటి. అలాగే సంవత్సరానికి 2 సార్లు పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి మీకు టీచర్లకి తల్లిదండ్రులు అనుభవానికి ఉండే విధంగా ఒక మంచి వాతావరణం, పిల్లలు ఏం చేస్తున్నారు, టీచర్లు ఎలా చెప్తున్నారు, ఇంట్లో ఏముంది, ఇంట్లో పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చర్చించి ఒక వాళ్ళ భవిష్యత్తు ఒక కార్యాచరణ చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిజంగా చెప్తా ఉన్నాను, టీచర్లు కూడా మీకు ఈరోజైతే మీకు టెక్నాలజీ కూడా చాలా ఎక్కువైపోయింది. ఫోన్ ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి. చాట్ జీపీటీ అవన్నీ జెమిని అని ఉన్నాయి. మాకైతే మా టీచర్లే అన్ని చాట్ జీపీ మీరు అప్పుడు మాకు ఏది కావాలన్నా వాళ్ళు చెప్పాల్సిందే. ఈరోజు మీకు అద్భుత టెక్నాలజీ ఉంది, అద్భుత వాతావరణం ఉంది. ముఖ్యంగా మీకు మిమ్మల్ని ప్రోత్సహించాలి. ప్రాంతీయ ప్రీతితో ఈ ప్రాంతంలో నివసించిన వాళ్ళు అవ్వచ్చు, అలాగే పూర్వ విద్యార్థులు అవ్వచ్చు, అందరూ కూడా మీకు సదుపాయాలు కల్పించడానికి తోడ్పడి ముందుకు వస్తూ ఉన్నారని నిజంగా చాలా ఆనందదాయకం. వాళ్ళని కూడా ప్రత్యేకంగా నాకు అభినందన చేసుకుంటా ఉన్నారు. ఇలా ఈ వాతావరణం తప్పకుండా మనం ఇంకా ముందుకు తీసుకెళ్లే దిశగా ఏదైతే ప్రభుత్వం తరఫున ఏం చేయాలో, ఎలా అయితే ఎప్పటికప్పుడు లోకేష్ గారు ఆలోచన చేసి సిలబస్లో మార్పులు ఎప్పటికప్పుడు చేయడం కానీ, టైమింగ్లో మార్పులు చేయడం కానీ, ఎలాగైతే తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చే విధంగా తల్లికి వందనం ఇవ్వడం కానీ, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాంతో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా ఉంటే కూడా తప్పకుండా, ఎందుకంటే ఎప్పుడు చెప్పారు 3 తరగతి గదులు ఇంకా రిపేర్లో ఉన్నాయని, తప్పకుండా ఎలాంటి ఏ ఉన్నా కూడా తప్పకుండా చేసి పెట్టడం. ఈ వెంకటేశ్వర మంచిగా వచ్చి చేసి ఒక మనిషి నాకు అప్పచెప్తే నేను దాని యొక్క తీసుకుని అంటే ఏంటి అంటే ఉద్యోగ కల్పన, ఏంటో నైపుణ్యత పొందుతాము, దాంట్లో అలాగే స్పోర్ట్స్ కూడా గతంలో కూడా ఈ స్కూల్స్ ఎంతో మంది నేషనల్స్ కూడా అట్లా చూసాం. అట్లాంటి వాళ్ళు తయారు చేయడానికి కూడా ఇలాంటి స్టేడియంస్ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఇది రాజకీయ స్టేజ్ కాదు, అయినా చెప్తా ఉన్నాను. రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. 24 నుంచి ఇప్పటికి 2 సంవత్సరాల్లో మనం చాలా కష్టపడి ఈ దేశంలో పెట్టుబడులు రూపాయి వస్తే 25% ఇక్కడ తీసుకొచ్చామంటే అది మన ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి, తపన. ఆ తపనంతా ఎందుకంటే మన భావితరాల కోసం. ఈరోజు గూగుల్ వచ్చినా, TCS వచ్చినా, ఇన్ఫోసిస్ వచ్చినా, ఇంకే సంస్థ వచ్చినా కూడా అది కేవలం ఈ కూటమి ప్రభుత్వం చూసి వస్తుందని చెప్పేసి చూసుకోవాలి. దానికి ఎప్పుడు మీరు చాలా మాకు ఆశీర్వదించాలి. మరీ ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలకు ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటుంది. ఎందుకంటే మీకు గుర్తుంది, అమరావతి రైతులు ఇక్కడే. బహుశా మన ప్రాంతం తీర ప్రాంతం అయినప్పటికీ కూడాను పూర్వమే పెద్దలు ఎంతో ముందుకోవటం కానివ్వండి, పాఠశాలల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బిల్డింగ్ నిర్మాణం చేయడానికి అవసరమైన ఆర్థిక సహకారం అందించడం కానివ్వండి, ఎంతో సహకారం అందించారు. కాబట్టి ముఖ్యంగా మన ప్రాంతంలో ఉల్లిపాలెం హై స్కూల్ ఇవాళ 75 సంవత్సరాలు మరి వేలాది మందికి విద్యా సంపాదన చేసి వేలాది మందిని భవిష్యత్తును తీర్చిదిద్దడానికి పునాదులు పడినటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. గతంలో అనేక సందర్భాల్లో వివిధ హోదాల్లో ఈ కార్యక్రమం ఈ పాఠశాలకు రావడం కూడా జరిగింది. మొట్టమొదటి నుంచి కూడాను ఒక
కమిటీ యొక్క కట్టుబాటు కానివ్వండి, కమిటీ పెద్దలు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల కానివ్వండి, ఉల్లిపాలెం హై స్కూల్ మొదటి నుంచి కూడాను ఒక క్రమశిక్షణతో కూడినటువంటి వ్యవస్థ నిర్వహించడమే కాకుండా విద్యార్థులను కూడా క్రమశిక్షణతోటి విద్య పూర్తి చేసుకుని బయటికి వెళ్ళేదానికి అవకాశాలు కల్పించిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఇవాళ చూస్తున్నాం. పోటీ ప్రపంచంలో గతంలో డిగ్రీ పూర్తి చేసుకుని ఏదో చిన్న ఉద్యోగం తీసుకుంటే సరిపోతుంది అనుకునేవాళ్ళం. అటెండర్లు అయిపోయారు, ఉపాధ్యాయులు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, అందరూ అయిపోయారు. ఈనాడు వస్తున్నటువంటి కాంపిటేటివ్ సిస్టంలో రానున్న రోజుల్లో యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినటువంటి ఒక ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం యొక్క కాంపిటీషన్ తట్టుకు నిలబడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఆ దిశగానే, ఆ ఆలోచనలకు అనుగుణంగానే ప్రారంభం నుంచే విద్యా వ్యవస్థకి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటటువంటి ఒక శాశ్వతమైనటువంటి పునాదిని ఆ దిశగానే ఆ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దేదానికి ప్రభుత్వాలు పాలకులు కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పునాదులు వేయడానికి, ఆ దిశగా విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఎలాంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవాలనే ఆలోచన దిశగా, ఆ దిశగా నిర్ణయాలు చేస్తూ ప్రభుత్వం కూడా పనిచేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఈ ప్రాంతంలోనే మరి పెద్దలందరి యొక్క సహకారంతో మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఎవరైతే దాతలు ఉన్నారో వారికి దయచేసి మోదుకూరి సుబ్బయ్య గారి జ్ఞాపకార్థం పోతులు సీతారామ గారి పుత్రుడు రవీంద్రబాబు గారు 15 లక్షల రూపాయలు వెచ్చించి మధ్యాహ్న భోజనశాలను నిర్మించడం జరిగింది మన పాఠశాలకి. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సైకిల్ షెడ్ నిర్మాణదాతలు కీర్తిశేషులు రావి నాగభూషణం గారి జ్ఞాపకార్థం పౌత్రుడు శేషగిరిరావు గారి పుత్రుడు వెంకట శ్రీమన్నారాయణ గారు 4 దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దమ్ దరే దరే దమ్ 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 దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్. ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైట్లు, కాఫీ షాప్ ట్రీట్లు సాగలే. సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్. కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా, అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. 1/4 లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా, అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్. నిన్ను చూస్తుంటే మా మనసులో ఆ చిలిపి నవ్వులో పడిపోయా చూపులో. ఓ మీరా మా అందరి కల నీవెగా, మా ఎదలో నీవెగా. బ్యాచుల్లోన తేడాలు ఉన్నా
ఒక స్నేహమే మము కలిపే ఒక బంధమే విరబూసే సంతోషమే మరి నిండే నవలోకమే పిలిచిందే ఏవో ఏవో ఏవేవో ఎదలో కదిలే కదలేవో ఏవో ఏవో ఏవేవో ఎదురై నిలిచే కలలేవో ఒక స్నేహమే మము కలిపే ఒక బంధమే విరబూసే ధ్యేయం ధ్యానం ఒకటై సాగే లక్ష్యం గమ్యం ఒకటయ్యాడే ఒక చెలిమి కోసం వేచే క్షణం ఒక చెలియ కోసం జరిపేరణం ఏవో ఏవో ఏవేవో ఎదలో కదిలే కదలేవో ఒక స్నేహమే మము కలిపే ఒక బంధమే విరబూసే స్నేహం ప్రేమై మారే వైనం జతగా కలిసి చేసే పయనం ఒక నవ్వు కోసం ఓ సంబరం ఒక మెప్పు కోసం పెను సాహసం ఒక స్నేహమే మము కలిపే ఒక బంధమే విరబూసే హృదయంలోనే మెరిసే స్వప్నం ప్రణయం వరమై తెలిపే సత్యం ఎదపుటల పైన ఓ సంతకం మది నదులు కలిసే ఈ సంగమం ఏవో ఏవో ఏవేవో ఎదలో కదిలే కదలేవో ఏవో ఏవో ఏవేవో ఎదురై నిలిచే కలలేవో జిగి జిక్క జిక్క
జిక్క జిగ జిక్క జిగ జిక్క జిక్క జిగ జిక్క జిగ జిక్క 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 జిగ జిక్క జిగ జిక్క జిక్క చూడండి కాలేజీ మేడ చుట్టూ పోరీలే ఉంటారు ఈడ చూడండి కాలేజీ మేడ చుట్టూ పోరీలే ఉంటారు ఈడ క్యాంటీన్ లో తాగొచ్చు సోడా లంచ్ పీరియడ్ లో వేయొచ్చు బీడా కుర్చీల బెంచీల నీడ ఉనికేదో తీయొచ్చు తోడా ఇంట్లో నా పేరెంట్స్ తేడా ఈ సోటా వదలొచ్చు పీడా గానాలకి బాజాలకి కాపీలకి కూపీలకి నకరాలకి బకరాలకి జగడాలకి జలసాలకి దునియాలో ఇది మంచి అడ్డా దునియాలో ఇది మంచి అడ్డ ధూము ధాము చేసుకోర బిడ్డ బిడ్డ జిగిజిక్క జిగిజిక్క జిక్క జిక్క జిగిజిక్క జిగిజిక్క జిక్క సరిగమ పదని గుండెలయలు వినిపిస్తున్నా పెదవిని విడని మాటరాని మౌనంలోన రాయలేని కవితలు అన్నీ కళ్ళతోటి పలికిస్తున్నా మూయలేని ఊసులు ఎన్నో మనసుతోటి వివరిస్తున్నా సరిగమ పదని గుండెలయలు వినిపిస్తున్నా పెదవిని విడని మాటరాని మౌనంలో నన్ను రమ్మని పిలిచే కనులకే నవలోకం పరిచే ఈ దారిలోనే ఆనందం వెలిసే ఓ ఈనాడి నాకు అది నువ్వని తెలిసే ఎంతో హాయే తన పేరే తొలి ప్రేమాయే తలపులే నన్ను చిలిపిగా తగిలే ఓ నువ్వుండని రోజంతా దిగులే నీ గుర్తులే గుండెల్లో మిగిలే ఓ ఈ జన్మకి ఇక ఇంతే చాలే మనసంతా సంతోషాలే నిజమేలే ఇది నీ వల్లే సరిగమ బదని గుండెలయలు వినిపిస్తున్నా పెదవిని విడని మాటరాని మౌనంలోన రాయలేని కవితలు అన్నీ కళ్ళతోటి పలికిస్తున్నా మూయలేని ఊసులు ఎన్నో మనసుతోటి వివరిస్తున్నా సరిగమ పదని గుండెలయలు వినిపిస్తున్నా పెదవిని విడని మాటరాని మౌనంలోనా
కొరకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా Oh
నిజమే మరిచి చేయి కలిపేందుకు చూడు ఎదనే పలచి ప్రేమకు పల్లవి పాడు ఏ సంఖ్యలా అందించని చిరగాలిలా రావేలా ఏ చీకటి చెరిపేయని కలలే కనాలి ఆవేకువే దరి చేరగా నిజమే అవాలి పదే పదే ఆడుకోవాలి మదే ఇలా హాయి రాగమే ప్రతి క్షణం పాఠమవ్వాలి అదే కదా జీవితాన పొగరు పోటీ మాదే వయసు వేడి మాదే ఎదిగే హక్కు మాదే వేదం వేగం మాదే పోరు పంతం మాదే ఉడికే రక్తం మాదే గెలిచే నైజం మాదే ఈ సిద్ధాంతం మాదే ఎవడంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే 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 ఇది మాకే మాకే సొంతం ఇది యువతకు మంత్రం ఇది మాకే మాకే సొంతం టచ్ చేస్తే చేస్తాం అంతం తెల్లని కాగితం రాసుకో జీవితం ఏదిరా శాశ్వతం కీర్తిరా నిరంతరం నీ తగువే చూపైనా నీ గాథను చాటైనా తెలుగు వీరదేవరా నీ దాటికి ఎవడైనా నీ ఎదురే నిలిచేనా నిన్నే నువ్వు నమ్మవంటే లోకం నీదేరా ఇది మాకే మాకే సొంతం ఇది యువతకు మంత్రం ఇది మాకే మాకే సొంతం టచ్ చేస్తే చేస్తాం అంతం ఎందరో ఆశకి కొందరే ఊపిరి అందులో ఒక్కడివై వెలగరా వెయ్యేళ్ళకి ఏలేసే రాతుంటే ఏ మూడే నవ్వున్నా వెతుకుతారు చూడరా నీ చూపుకి మాటుంటే ఆ మాటకు ఊపుంటే ఎవడో ఎప్పుడో రాసే చరితకు నాదే నొక్కేరా ఫ్రీడమ్ ఇది మాకే మాకే సొంతం
మళ్ళీ మాకే మాకే సొంతం టచ్ చేసే చేస్తాం అంతం ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి క్రీమ్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. ఎవరెస్ట్ హైట్ చాలదే, పసిఫిక్ లోతే చల్లదే, కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు, మనసులో స్మైలుకే ఓ స్కేలు ఎందుకు. ఎవరెస్ట్ హైట్ చాలదే, పసిఫిక్ లోతే చల్లదే, కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు, మనసులో స్మైలుకే ఓ స్కేలు ఎందుకు. అరే ఎక్సైట్మెంట్ కే ఎగ్జాంపుల్ అయి పద ముందుకు. ఉన్నది ఒక్కటే జిందగీ, చూసేద్దాం దాని సంగతి. ఉన్నది ఒక్కటే జిందగీ, చూసేద్దాం దాని సంగతి.
హద్దులను దాటొచ్చునా మన అడుగులు కలిపిన ఓనిచ్చనే స్నేహం ఒడిదుడుకుల్లో రైడింగ్ చేసే రంగు రంగు సైకిల్ లాగా ఉన్నది ఒకటే జిందగీ చూసేద్దాం దాని సంగతి ఉన్నది ఒకటే జిందగీ చూసేద్దాం దాని సంగతి మన జర్నీ ఎండ్కి డేట్ ఉండదే నడి మధ్యన లైఫ్ ని గిఫ్ట్ గా ఫీల్ అవుదాం ఆ గిఫ్ట్ ని ఇచ్చే ఫ్రెండ్ తో కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం ఉన్నది ఒకటే జిందగీ చూసేద్దాం దాని